మై ఛానల్ neetho cheppana. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మేము కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి మీతో షేర్ చేస్తూ ఉంటాము. సో ఇవాళ మీ అందరికీ నేను వెజ్ గ్రిల్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పొటాటో, ఆనియన్, ఈ పీస్ మనకి బయట దొరుకుతాయి కదండి, లేదంటే ఫ్రోజన్ పీస్ అయినా వాడచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, కర్రీ చేయడానికి కొంచెం సరిపడా ఆయిల్ అండ్ కొరియాండర్ గార్నిషింగ్ కోసం. ఇప్పుడు మనము ఆలూని కట్ చేసి పీసెస్గా చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం, పీసును ఆలు. నెక్స్ట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నామండి. ఇది మూతొచ్చేలోపు మనము కొంచెం బాణల్లో ఆయిల్ వేసి ముందుగా ఆనియన్స్ వేద్దాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసేద్దాం. ఇవి శాండ్విచ్లోకి లైట్గా క్రంచీగా ఉంటే బాగుంటాయండి. సో మరీ ఎక్కువసేపు ఏం పట్టదు, జస్ట్ ఒక హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ టాస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము సాల్ట్ వేసుకున్నాము. ఇది నేను హెల్తీగా ఉండటానికి బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నానండి గ్రిల్డ్ శాండ్విచ్కి, సో దట్ మనం కొంచెం హెల్తీ ఫుడ్ తింటున్నట్టు ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే వెజ్జెస్ కూడా చూస్తే మనం క్యారెట్, కొరియాండర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. సో ఇప్పుడు ఈ ఆనియన్, క్యారెట్ మగ్గిపోయింది కదండి, లైట్గా మగ్గితే సరిపోతుందని చెప్పాను కదా, సో సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేద్దాము. సాల్ట్, తగినంత సాల్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ ఉంటే అది వేసుకోండి, కలర్ బాగుంటుంది కర్రీకి. సో ఇది ఒక్కసారి మిక్స్ చేశాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలూ పీస్ ఉంది కదండి, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి ఇవి కూడా వేసి మ్యాష్ చేసేద్దామండి. సో ఇప్పుడు కర్రీ చక్కగా అన్నీ కలిసిపోయాయి కదండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాక మనము గ్రిల్ శాండ్విచ్కి పెట్టేసుకుని గ్రిల్ చేసుకుందాం. సో ఇప్పుడు కర్రీ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము ఇందాక చెప్పాను కదండి హోల్ వీట్ బ్రెడ్ అని, సో దాన్ని తీసుకుని ఫస్ట్ దాన్ని లైట్గా మైనోస్ రాసుకుందాము. ఇప్పుడు మైనోస్ స్ప్రెడ్ చేసుకున్నాం కదండి, అలాగే మనము కర్రీ కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం. మేము బజాజ్ గ్రిల్లర్ వాడుతున్నామండి. ఇది నేను తీసుకుని ఒక 2-3 ఇయర్స్ అయింది. లాంగ్ రన్లో కూడా బాగుంది. సో మీరు కూడా ఏది కొనాలా, ఏ బ్రాండ్ ట్రై చేస్తుంటే ఈ బజాజ్ది ట్రై చేయండి శాండ్విచ్ గ్రిల్లర్. సో దీన్ని ఒక 2-3 మినిట్స్ వేసుకుని ఆన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన బటర్ వేసుకుంటే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి చేసి పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు ఇది కూడా ఈ పైన లేయర్ కూడా మనం ఇలా లైట్గా బటర్ అప్లై చేస్తే మనకి శాండ్విచ్ అనేది చక్కగా కమ్మగా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్స్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి స్విచ్ ఆన్ చేసి, ఒక బ్రెడ్డే కదండి ఫాస్ట్గానే అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 6-7 మినిట్స్లో మనకి కలర్ అనేది మారిపోతుంది. అప్పుడు తీసేసుకుందాం. సో ఇప్పుడు మనకి సౌండ్ వచ్చిందండి, శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఆఫ్ చేసేసి మనము చూసారా ఎంత చక్కగా గ్రిల్ శాండ్విచ్ అయిపోయిందో. ఇప్పుడు మనం తీసి సో ఇలా